అక్కడ కూడా అన్ని కూర్మాలు చనిపోతుంటే ఎందుకు, ఎలా, ఎవరి వల్ల ఒక విచారణ లేదు, ఒక కమిటీ లేదు, తప్పు చేసిన వాడి మీద ఒక కేసు లేదు. వీళ్ళకి దోచుకోవటం, దాచుకోవటంలో ఉన్న ఇంట్రెస్టు, దానికి వాళ్ళు కేటాయించే సమయము, ఇవన్నీ కూడా ప్రజలు గమనించాలి. ప్రజలకు మంచి చేయడానికి టైం లేదు. వీళ్ళ నిర్లక్ష్యం వల్ల జరిగే అనర్థాలని కంట్రోల్ చేయడానికి వీళ్ళకి టైం లేదు. వీళ్ళ వల్ల నష్టపోయిన వాళ్ళు రోడ్డు మీదకి వచ్చి ధర్నాలు చేయడానికి వీల్లేదు. వెంటనే డైవర్షన్ పాలిటిక్స్. సో పవన్ కళ్యాణ్ గారు ఎక్కడున్నారో, మీరు సనాతన ధర్మాన్ని కాపాడుతానన్నారు. తిరుమలలో ఇన్ని జరుగుతున్నాయి, శ్రీకుర్మంలో ఇలా జరుగుతుంది. ఎందుకు మీరు నోరు మెదపటం లేదు? ఎందుకు మాట్లాడట్లేదు? జగన్ గారిని తిట్టడానికి మాత్రం పరుగులు తీసేవారే. ఇప్పుడు మీ కూటమి ప్రభుత్వంలో ఇన్ని అనర్థాలు జరుగుతుంటే ఎందుకు నోరు మెదపటం లేదు? బీజేపీ నాయకుల్ని ప్రశ్నిస్తున్నాను. హిందూ మతాన్ని కాపాడాల్సిన పార్టీ మాది, కాపాడటానికే మేము ఉన్నామని చెప్పుకుంటున్నారు కదా. మరి తిరుమలలో ఇన్ని అపచారాలు జరుగుతుంటే శ్రీకుర్మం